నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, కొన్ని విధానాలు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి శుక్రవారం కానీ మంగళవారం కానీ కొన్ని వస్తువులు మనం ఇవ్వకూడదు, కొన్ని మనం ఇంటికి తెచ్చుకోకూడదు. డబ్బు విషయానికి వస్తే కూడా మనము ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు డబ్బు ఇవ్వద్దు, ఆ రోజుల్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు. మరి ఇలాంటివి అప్పటి వరకు బాగానే ఉన్నాయి, కొన్ని తరాల వరకు ఆచరించారు. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో తీసుకుంటే కొంతమంది ఆచరిస్తున్నప్పటికీ కొంతమంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని అంటూ ఉంటారు. కానీ అవి పెద్దలు ఆచరించిన వ్యవహారాలు. మరి వీటన్నిటినీ శాస్త్ర ప్రకారంగా కానీ మనం ఆచరిస్తున్న ఆచార వ్యవహారాల పరంగా కానివ్వండి, మనం ఆచరించడం సరి అయిన పద్ధతి, అసలు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయంటారా? చాలా చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి కావలసినటువంటి విషయం ఇది. అవునండి. అయితే మూఢనమ్మకాలు అనేటువంటి పేరు దీనికి పెట్టారు, కానీ అది మూఢంగా నమ్మటం. అంటే దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటేమో అసలు దాంట్లో సత్యం లేకుండా నమ్మటం, నిజం లేకుండా నమ్మేసి ఏదో ఒకటి చేసేయటం. ఒకటేమో మూఢంగా, అంటే మన పెద్దలు చెప్పారు, గుడ్డిగా నమ్మటం. గుడ్డి అనకుండా మూఢం అన్న అంతే. కాబట్టి అట్లా ఈ రెండు రకాలుగా దీన్ని తీసుకోవచ్చు. అయితే మనకి శాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పి ఉన్నప్పటికీ మనం రెగ్యులర్ నిత్య జీవితంలోకి వచ్చేసరికి వాటిని కొన్ని పాటించలేకపోతున్నాం, కొన్నేమో అవసరమా అనుకుంటూ కూడా ఏదో చేస్తూ ఉన్నాం. కానీ ఈ మంగళవారం శుక్రవారం డబ్బు ఇవ్వటం అనేటి విషయంలో దాన్ని మనం బాగా లోతుగా ఆలోచించాలి. వాస్తవంగా మంగళవారం నాడు అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చినా తొందరగా తీరుతుందని శాస్త్రం చెప్పబడింది. ఆ మంగళవారానికి అధిష్టాన దేవత ఎవరు? కుజుడు. కుజుడు యొక్క తత్వం, కారకత్వం ఏమిటి అంటే రుణాలు, అప్పుల్ని పోగొట్టడం, అప్పుల్ని తీర్చడం, ఇటువంటివే. కాబట్టి అప్పు తీసుకుంటే తొందరగా తీరిపోతుంది, అప్పు ఇస్తే తిరిగి యాజిటీజ్ గా మళ్ళీ వచ్చేస్తుంది. 10 లక్షలు ఇస్తే 9 లక్షలే రాకుండా 10 లక్షలే యథావిధిగా వచ్చేస్తుంది. కాబట్టి ఆ రోజు ఇవ్వటంలో దోషం లేదు. అట్లాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవి వస్తుంది పోతుంది అనేటువంటి విషయం కూడా, అది దాంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే అకారణంగా నువ్వు ఆ రోజున డబ్బు ఎవరికి ఇవ్వకు. ఏదో ఒక కారణం ఉంటే ఇవ్వవచ్చును. శుక్రవారం నాడు ఏదో ఇంట్లో పెళ్ళో గృహప్రవేశమో వ్రతమో పూజో ఏదో చేసుకున్నాం, ఆ రోజు నేను పూజ చేసుకున్న డబ్బులు ఇవ్వను అంటే అది తప్పు. ఎవరో వచ్చారు, ఏదో అడిగారు, ఇవ్వమంటే ఆ రోజు కాకుండా ఇంకో రోజు ఇస్తానులేండి అని చెప్పాలి. ఎందుకు అంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటి, కాబట్టి ఆ లక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటి రోజున మనం నిష్కారణంగా లక్ష్మీదేవిని అటు వెళ్ళిపోమ్మా అని అట్లా పంపించకుండా అట్లా మన దగ్గర అడ్డు పెట్టుకోవటం. అయితే ఇది ఎట్లా మారింది రాను అంటే ఏదైనా ఇంట్లో పని చేయించుకోవటం, ఆ డబ్బులు ఇవ్వకుండా పోవటం, అది తప్పు. ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. ఎప్పుడైతే మన దగ్గర మనం ఒక ఎదుటి వ్యక్తి నుంచి మనం ఒక సహాయం కోరాం, ఒక పని చేయించుకున్నాం, ఒక పూజ చేయించుకున్నాం, పూజనే కాదు, పూజ గురించే నేను చెప్పట్లేదు. మన ఇంట్లో ఏదో ఒక పనివాడు వచ్చాడు, రిపేర్ చేశాడు, వాడికి నేను వాడు శుక్రవారం డబ్బులు ఇవ్వను అని అనకూడదు. ఎందుకంటే వాడి ద్వారా నువ్వు ఒక ప్రతిఫలాన్ని పొంది ఉన్నావు కాబట్టి, వాడు కూడా దాన్ని ఆశించే వచ్చాడు కాబట్టి, వాడి జీవనాధారం కూడా ఇదే కాబట్టి, ఆ పని చేసుకోగానే వెంటనే దాని యొక్క ఫలాన్ని వాడికి ఇచ్చేసేయాలి. నువ్వేమో వాడి ద్వారా ప్రతిఫలాన్ని పొందావు. ఏదో ఇంటూ ఏసీ పాడైపోయింది, ఎండాకాలం అదిరిపోతున్నా, వాడు వచ్చి బాగు చేశాడు, దాన్ని వాడు పని చేశాడు, ఆ సుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నాం, వాడు పడినటువంటి కష్టానికి ఫలితాన్ని నువ్వు ఇవ్వట్ల. కాబట్టి వాడి మనస్సు బాధపడుతుంది. అయ్యో ఇంత కష్టపడి మరి అదేదో శనివారం చేయించుకోవచ్చుగా, అదేదో గురువారమే చేయించుకోవచ్చుగా, ఇవాడే నాతో చేయించుకోవాలా అంటాడు వాడు. వాడి మనస్సు బాధపడిపోతుంది. కాబట్టి అటువంటి పనులు చేయించుకున్నప్పుడు ఈ డబ్బు ఇవ్వటంలో ఏ రకమైనటువంటి సందేహము లేదు, ఇవ్వవలసిందే. అట్లా దాని వల్ల దోషం కాదు. నిష్కారణంగా ఇవ్వాల్సినటువంటి పని లేదు. నిష్కారణంగా ఎవరో అప్పు అడిగారు, ఆ రోజున ఇవ్వకండి, ఇంకొక రోజు ఇవ్వండి, దానికి దోషం లేదు. ఎందుకంటే ఎవరి ద్వారా అయినా మనం ప్రతిఫలాన్ని పొంది ఉంటే వెంటనే వాళ్ళకి ఆ పని చేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక రోజు కనుక ఆపితే దానికి 2 ఇవ్వమన్నారు, ఒక వారం రోజులు కనుక ఆపితే దానికి 20 ఇంతలు చేసేయమన్నారు, ఒక నెల ఆపితే 50 ఇంతలు చేసేయమన్నారు, సంవత్సరం ఆపితే 100 రెట్లు ఇవ్వమన్నారు. కాబట్టి ఆ ప్రతిఫలాన్ని పొందిన తర్వాత ఆ ద్రవ్యాన్ని అది
మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, అమావాస్య కావచ్చు, ఏ రోజైనా సరే ఇవ్వవలసిందే. ఉంచుకొని ఇవ్వాలి. ఒకవేళ మన దగ్గర లేదు, అయినా నా దగ్గర ఇవాళ లేదయ్యా రేపు ఇస్తాను అని చెప్పి వాడి మనస్సుని బాధపడకుండా సర్ది చెప్పుకుంటే దానివల్ల దోషం రాదు, ఇబ్బంది లేదు, దోషము లేదు. కానీ అట్లా కాకుండా మన దగ్గరే ఉండి నా లక్ష్మీదేవి ఎక్కడికి పోకూడదు అని చెప్పి ఇంట్లో పెట్టుకోకూడదు. ఆవిడ పేరే అసలు చెంచల, ఎక్కడ ఒక చోట స్థిరంగా నిలబడదు. అటువంటిది నువ్వు ప్రతిఫలాన్ని చేయించుకొని వాడు దాని నిమిత్తమే వచ్చాడు కదా, వాడు జీవనాధారం అదే కదా. కాబట్టి వాడి జీవనాధారానికి ఇబ్బంది కలిగించకుండా శుక్రవారం నాడు డబ్బు ఇవ్వవచ్చు, దోషం లేదు. నిష్కారణంగా ఇవ్వకూడదు. అట్లాగే మంగళవారానికి కూడా అంతే, నిష్కారణంగా ఇవ్వకూడదు. కానీ మంగళవారానికి మాత్రం ఈ విశేషం చెప్పబడింది శాస్త్రంలో. ఏమిటది? కుజుడు అధిపతి కాబట్టి, కుజకారకత్వం రుణ విషయం కాబట్టి, ఆ రోజున అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా కానీ, అప్పు తీసుకుంటేనేమో సకాలంలో తీరిపోతుంది, అప్పు ఇస్తేనేమో మళ్ళీ యథావిధిగా యాజిటీగా మళ్ళీ గోడకేసిన బంతలే మనకే వచ్చేది. కాబట్టి ఈ రెండు పనులు చేయొచ్చు, దోషం లేదు. ఇది సెంటిమెంట్ వాడాల్సిన పని లేదు. శాస్త్రంతో పాటుగా లౌకిక జ్ఞానాన్ని కూడా ఈ విషయంలో ఉపయోగించి మనం ప్రవర్తించవలసినది. గురుగారు, ఈ మధ్య కాలంలో మనకు సమయానికి డబ్బులు సర్దుబాటు కాకపోతే బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఇంకొకరిని మనం అప్పుగా అడగటము, వాళ్ళు ఇవ్వను అనటం కన్నా మన దగ్గర ఉన్న వస్తువే మనం తీసుకెళ్లి పెట్టి తెచ్చుకుంటే తర్వాత మనం తెచ్చుకోవచ్చు అన్న ఆలోచన కూడా చాలా మంది చేస్తున్నాం. ఈ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదో వచ్చింది, అత్యవసర పరిస్థితి, మంగళ శుక్రవారాల్లో ఇలా తాకట్టు పెట్టచ్చు అంటారా? అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నిరభ్యంతరంగా పెట్టవచ్చును, ఏమీ ఇబ్బంది లేదు. అదే ఏదో జలసాల కోసమో ఇంకో పని కోసమో అయితే గనక అలా చేయకూడదు. మన పెద్దవాడు పూర్వం నుంచి కూడా మన దగ్గర బంగారం పెట్టుకోమనేది దానికోసమే. ఇవాళ భూమి ఉంది, 100 ఎకరాల భూమి ఉంది, కానీ ఈ క్షణంలో అమ్ముడుపోదు, ఏం లేదు. అదే బంగారం ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళ వస్తువు మన దగ్గర ఉంది కాబట్టి వీళ్ళేదో అత్యవసరం ఇబ్బందుల్లో వచ్చారు కాబట్టి వాళ్ళని మనం కాపాడాలి అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు కూడా తీసి డబ్బు ఇస్తారు. కాబట్టి అత్యవసరమైనటువంటి విషయాల్లో ఈ బంగారాన్ని మంగళవారం అని అమావాస్య అని చూడవలసిన పని లేదు. నిరభ్యంతరంగా అక్కడ తాకట్టు పెట్టి తెచ్చుకోవచ్చు. ఇంకా ఏదైనా ఒక రోజు అవకాశం ఉంది, అప్పుడు మంచి రోజు చూసుకోవటం, మనకి కూడా మన నక్షత్ర రీత్యా సరిపోతుందా సరిపోదా చూసుకొని అప్పుడు అవకాశం ఉండే ఆప్షన్ ఉంటే ఇంకొక రోజు తీసుకోవచ్చు. ఆప్షన్ లేదు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు కట్టాలి, వాళ్ళ హాస్పిటల్లో చేర్పించాలంటే ముందు ₹1,00,000 ఎంట్రీ ఫీజు కడితే గానీ హాస్పిటల్లో అడుగు పెట్టలేని స్థితి. అటువంటి స్థితుల్లో ప్రాణం కంటే ఏది ముఖ్యమైనది కాదు. కాబట్టి ఆ విషయాల్లో ఆ బంగారం తాకట్టు పెట్టడంలో ఎటువంటి దోషము లేదు. ఇప్పుడు ఇరుగు పొరుగు నేబర్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లోంచి వీళ్ళ ఇంట్లోకి కొన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి కూడా ఏమైనా ఈ రోజుల్లో చేయకూడదు అనేవి ఏమైనా ఉన్నాయా? చాలా మంచి విషయము. అయితే ఎదుటి వారికి సహాయం చేసేటువంటి సందర్భంలో వాళ్ళకి ఎంత అవసరం ఉంది, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది గమనించి అట్లా చేయటం వల్ల కూడా దోషం లేదు. అదే వాళ్ళు ఏదో మామూలుగా ఏదో ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇంకేదో కారు కొనుక్కోవాలి, ఇంకేదో చేయాలి, నాకు బంగారవి నేను తాకట్టు పెట్టుకొచ్చుకుంటా, లేకపోతే ఇంకోటి అంటే వాళ్ళకి ఆ సందర్భంలో ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి చేసుకోవచ్చు. వాటికి వాళ్ళు కారు కొనుక్కపోతే ప్రపంచానికి కానీ మనకు కానీ వచ్చిన నష్టం ఏమీ లేదు. అదే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఏదో ఇంట్లో పెళ్లి జరుగుతుంది, వచ్చిన బంధువులు చాలా మంది ఉన్నారు, అమ్మాయికి ఇంట్లో ఏదో డబ్బు ఉంది అవంతా దోచుకుపోయారు, ఇప్పుడు ఆ పెళ్లి జరగాలి. అటువంటి సమయంలో గనక స్థితిలో మన దగ్గర ఉన్నటువంటి ఆ బంగారమో డబ్బో ఇవ్వటం వల్ల ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది అని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఏదైనా దానం చేసినా సహాయం చేసినా ఎవరికి చేయాలి? ఆపదలో ఉన్నటువంటి వాడికి చేయాలి. అంతేగాని జలసాలు చేసేటువంటి వాడికి చేస్తే ప్రయోజనం ఏముంది? సముద్రంలో తీసుకెళ్లి బిందె నీళ్లు పోయటం వల్ల ఏమన్నా కిం ప్రయోజనం? ఎవరికైనా ప్రయోజనం ఉందా? లేదు. అదే ఆకలి కన్న వాడికి అన్నం పెడితే వాడు అబ్బా హాయిగా ఉందిరా అని వాడు తింటాడు. అట్లాగే ఆపదలో ఉన్నటువంటి వాడికి మనం సహాయం చేస్తే ఆ పుణ్యం రెట్టింపు ఫలితం వస్తుంది. అనవసరంగా వాడి కనుక చేస్తే ఆ దోషం మనకు కూడా కొంత వస్తుంది. కాబట్టి ఎదుటివారి స్థితిని బట్టి మనం నడవవలసి ఉంటుంది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శుభం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.